చూస్తే భారతీయులుగా గర్వపడుతున్నాం. మోదీ గారు విదేశాలకు వెళ్తే, యుఎస్కి వెళ్తే ఏ రకంగా ఆ ప్రపంచ దేశాల అధినేతలు మోదీ గారిని ఈజ్ మై బాస్ అని వివరిస్తున్నారు, మై హీరో అంటున్నారు, మా గ్లోబల్ లీడర్ అంటున్నారు, పాదాభివందనం చేస్తున్నారు. ఇది మోదీ గారు ప్రపంచమంతా కూడా కొనియాడుతూ ఉంటే, మోదీ గారి పట్ల ఆదరణ పెరుగుతూ ఉంటే, ఈరోజు మోదీ గారు వెళ్తే ఏ రకంగా బ్రహ్మరథం పడుతున్నారు. కానీ మన ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు, మోదీ గారిని ఎదిరించలేకపోతున్నారు. మోదీ గారి అభివృద్ధి, పేదల సంక్షేమం పట్ల వాళ్ళు విమర్శలు చేయలేకపోతారు. వారు విమర్శలు చేస్తుంది ఏమిటంటే, మోదీ గారిని ఏ రకంగా ఆయన కులం పేరు మీద ఆ రకంగా నీచ్ అంటూ ఉన్నారు, దొంగ అంటున్నారు, ఛాయవాడు అంటున్నాడు. ఈ పేదవాడు దేశానికి ప్రధానమంత్రి ఎట్లయితాడు, ఛాయ్ అమ్ముకునేవాడని చెప్పి ఈ రకం అక్కసుతో రాహుల్ గాంధీ వీరందరూ కూడా వారు మాట్లాడుతున్నారు. మోదీ గారు ఏ రకంగా విషయాన్ని మింగినట్టుగా ఈ విమర్శలు మింగుతూ ఈ దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఎంతటి దానికైనా సిద్ధం, కానీ నేను రాజీ పడను, ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతానని చెప్పి వారు చెప్తున్నారు. మరి మోదీ గారు మొన్న అమెరికా, ఈజిప్ట్ పర్యటించి ఇవాళ సాయంత్రం భారతదేశానికి వస్తా ఉన్నాడు. ఒక్కసారి ఈజిప్టులో కొన్ని దశాబ్దాల తర్వాత మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈజిప్ట్కి వెళ్తే బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలికారు. ఇవాళ మొదటి భారతదేశ ప్రధానమంత్రి ఆ రకంగా బ్రహ్మాండమైన స్వాగతం కాకుండా మొత్తం ఈజిప్ట్ అంతా కూడా వారికి మోకరిల్లిందంటే, ఒక్కసారి మోదీ గారు ప్రపంచ నేతగా ఎదుగుతూ ఉంటే భారతీయులుగా మనం గర్వపడుతూ ఉన్నాం. ఇవాళ मित्रों, मोदी जी ने देश के लिए तो किया ही किया, लेकिन तेलंगाना को भी विकास की दृष्टि से विकास में कोई कसर नहीं छोड़ी और विकास को आगे बढ़ाया है. मैं बताना चाहता हूं कि पिछले समय में मोदी जी आए थे और उन्होंने 11,300 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास भी किया और कई प्रोजेक्ट का उद्घाटन भी किया. आपको जानकर खुशी होगी कि अब बीबी नगर में ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेज 1350 करोड़ रुपए का 1350 करोड़ रुपीस का उसका काम बनने का शुरू हो गया है. उन्होंने सिकंदराबाद के रेलवे स्टेशन के रीडेवलपमेंट के लिए 720 करोड़ रुपए दिए हैं. उसी तरीके से 13 मल्टी मॉडल ट्रांसपोर्ट सिस्टम, उसके लिए हैदराबाद और सिकंदराबाद ट्विन सिटी के लिए उसको भी उन्होंने फ्लैग ऑफ किया. उसी तरीके से तेलंगाना में पूरी रेलवे लाइन डबलिंग कर दी गई है, इलेक्ट्रिफाइड कर दी गई है, डबल भी कर दिया और इलेक्ट्रिफाइड भी कर दिया, ये भी हो गया है. वंदे भारत ट्रेन ये सिकंदराबाद से तिरुपति ये चल रही है, इसको भी सैंक्शन किया तो मोदी जी ने किया. उसी तरीके से तेलंगाना में 5,000 किलोमीटर के नेशनल हाईवेज बने, 5,000 किलोमीटर. मतलब आप लद्दाख से तेलंगाना और तेलंगाना से लद्दाख, इतनी लंबी सड़क नेशनल हाईवे तेलंगाना को दी है, ये भी हमको ध्यान में रखना चाहिए. उसी तरीके से हमारे अंबरपेट में 186 करोड़ रुपए के लागत से एलिवेटेड रोड बनने का, फ्लाईओवर बनने का काम शुरू हुआ है. मित्रों, अगर कहा जाए तो तेलंगाना के लिए 1,110 हमारे करोड़ रुपए सिर्फ रेलवे का एलोकेशन इस बार है. और सबसे खुशी की बात है कि आंध्र प्रदेश और तेलंगाना में यूनेस्को का रमप्पा मंदिर को उसका सैंक्शन मिल गया है. रमप्पा मंदिर वह भी यूनेस्को में जुड़ गया है, यह भी हमको मालूम है. उसी तरीके से हैदराबाद नागपुर इंडस्ट्रियल कॉरिडोर, हैदराबाद वारंगल इंडस्ट्रियल कॉरिडोर, उसी तरीके से मेगा टेक्सटाइल पार्क, ये सब काम तेलंगाना में आदरणीय प्रधानमंत्री मोदी जी ने करके दिया है, यह मैं आपको बताना चाहता हूं.
विकास की एक नई कहानी लिखी है, विकास को आगे बढ़ाया है। जहां देखो रेल, हाईवे, एलिवेटेड रोड, मेट्रो, सब जगह पर विकास के काम चले हैं। ये बात जान करके हम सबको खुशी भी होती है और 9 साल सेवा, सुशासन और गरीब कल्याण का काम हुआ। మిత్రులారా, నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఏ రకంగా అభివృద్ధి చేస్తా ఉన్నాడో తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ పట్ల కూడా అంతే చిత్తశుద్ధితోని తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి భావించి మొన్నటికి మొన్న వచ్చి 11,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు వారు ప్రారంభోత్సవం చేశారు. కళ్ళుండి చూడలేని కబోదులు మన బీఆర్ఎస్ నాయకులు ఇవాళ వారు స్వయంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అత్యంత ఆధునికమైనటువంటి ఈ యొక్క ప్రపంచ స్థాయిలో ఆ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 740 కోట్ల రూపాయలు. ఇవాళ తెలంగాణలో నేషనల్ హైవేస్, రోడ్వేస్, రైల్వేస్ ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తున్నాడు. ఎంఎంటీఎస్ హైదరాబాద్, సికింద్రాబాద్ కానివ్వండి, లేదా ఇవాళ గతంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వనటువంటి నిధులు ఈ యొక్క తెలంగాణ కోసం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మరి ఆ యొక్క రైల్వే ప్రాజెక్టుల కింద కేవలం 880 కోట్లు ఇస్తే ఒక్క తెలంగాణకే మోదీ ప్రభుత్వం రైల్వే ప్రాజెక్ట్స్ 4,410 కోట్ల రూపాయలు ఈ రోజు రైల్వే కోసం మొదలైస్తాను. 2 వందే భారత్ ఎక్స్ప్రెస్లు తెలంగాణ రాష్ట్రానికి 2 వందే భారత్ ఎక్స్ప్రెస్లు సికింద్రాబాద్ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి ఈ రకంగా విశాఖపట్నం. అంతేకాకుండా ఇవాళ ముఖ్యంగా నేషనల్ హైవేస్ అంటే ఈ 2014 పూర్వము స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణలో 2,500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉంటే ఈ 9 సంవత్సరాల్లోనే మోదీ ప్రభుత్వం అదనంగా 2,500 కిలోమీటర్ల రోడ్లు వేసి 5,000 కిలోమీటర్లు ఇవాళ నేషనల్ హైవేస్ అంటే లద్దాఖ్ నుంచి తెలంగాణ వరకు, తెలంగాణ నుంచి లద్దాఖ్ వరకు ఎంత రోడ్డు అవుతుందో ఆ రోడ్డు మీరు 60 సంవత్సరాలు ఇచ్చే రోడ్లు మోదీ గారు 9 సంవత్సరాలనే తెలంగాణకు ఇచ్చాడు. ఇవాళ ఆ రకంగా నరేంద్ర మోదీ గారు ఇవాళ హైదరాబాద్ నల్గొండకు ఇండస్ట్రియల్ కారిడారు, హైదరాబాద్ వరంగల్కు ఇండస్ట్రియల్ కారిడారు, మెగా టెక్స్టైల్స్ దేశం మొత్తం మీద కూడా 7 మెగా టెక్స్టైల్స్ పార్కులు వారు ఆమోదం చెప్తే ఒకటి తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ వెనుకబడ్డ చేనేత కార్మికుల కోసం ఇవాళ మోదీ గారు ఇచ్చారు. అంతేకాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి మన గొప్పగా చెప్పుకునే తెలంగాణలో వరంగల్లో ఉండే రామప్ప దేవాలయానికి యునెస్కో ద్వారా ఇవాళ గుర్తింపు వచ్చిందంటే అది మోదీ ప్రభుత్వం యొక్క చొరవ అనే విషయాన్ని ఈ తెలంగాణ ఈ పాలకులు మర్చిపోతున్నారు. తెలంగాణకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఒక్కసారి మీరందరూ కూడా తెలంగాణలో మోదీ యొక్క పాలన 9 సంవత్సరాలుగా ఏ రకంగా కొనసాగిందో గమనించాల్సిన నేను కోరుతా ఉన్నాను. मित्रों, कल पटना में ये महागठबंधन की रैली हुई, मुलाकात हुई, गले से गले मिलकर के बैठे। मित्रों, ये फोटो सेशन था, फोटो सेशन, फोटो सेशन। एक तरफ मोदी जी ने विकास को आगे बढ़ाया और वंशवाद को समाप्त किया, एक तरफ मोदी जी ने विकासवाद को बढ़ाया और वोट पॉलिटिक्स को समाप्त किया, एक तरफ मोदी जी ने तुष्टीकरण को समाप्त किया और विकासवाद को आगे बढ़ाया। सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास। मित्रों, मेरी पूरी बात सुन लो। मित्रों, ये परिवारवाद, ये कल वहां कौन इकट्ठा हुआ था? आरजेडी, समाजवादी पार्टी, टीएमसी, उद्धव ठाकरे, ये सब लोग, मित्रों, ये सब लोग परिवार बचाने के लिए लगे हैं। परिवार और मोदी जी देश को आगे ले जाने के लिए लगे हैं। इस बात को हमको समझना चाहिए। इसलिए मैं साफ कहना चाहता हूं कि अगर तुमको परिवार बचाना है, लालू का परिवार, तो आरजेडी को वोट दो। अगर तुमको बचाना है गांधी परिवार, तो कांग्रेस को वोट दो। कांग्रेस किसकी है? मां, बेटा, बेटी, बाकी सब छुट्टी, सबकी छुट्टी।
अगर तुमको शिवसेना उद्धव ठाकरे बचाना है तो फिर वोट शिवसेना उद्धव ठाकरे को दो। अगर तुमने बिहार के, उत्तर प्रदेश के अखिलेश यादव के परिवार को बचाना है तो समाजवादी पार्टी को वोट दो। और अगर ममता बनर्जी के परिवार को बचाना है तो टीएमसी को वोट दो। और अगर तुमने भारत को आगे ले जाना है तो कमल को आगे बढ़ाओ, मोदी जी को आगे बढ़ाओ। इस बात को हमको समझना है। मित्रों, मैं एक बात और बोल देना चाहता हूं। ये जिस तरीके से सारी बातें चल रही हैं, मैं स्पष्ट बताना चाहता हूं कि आज महंगाई सबसे ज्यादा किसी राज्य में है तो वो तेलंगाना में है, ये केसीआर के राज्य में है। मैं ये भी बताना चाहता हूं, तुम टीआरएस से बीआरएस हो जाओ, तुम नाम बदल दो। नाम बदलने से नीति नहीं बदलती, नीयत नहीं बदलती। और इसलिए अगर तुमने केसीआर का परिवार बचाना है, उसके बेटे को बचाना है, उसके बेटी को बचाना है, उसके दामाद को बचाना है, उसके आने वाली संतानों को बचाना है तो केसीआर को वोट दो। और अगर तुमने तेलंगाना का विकास करना है तो भारतीय जनता पार्टी को आगे लाना होगा। ये हमको समझना चाहिए। मित्रों, अंत में मैं एक बात और कहूंगा, ये बीआरएस नहीं है, ये भ्रष्टाचार रक्षासुलभ समिति है। ये भ्रष्टाचार रक्षासुलभ समिति है। और मैं ये भी आपको बोलना चाहूंगा, किसानों की क्या हालत हो गई आपको मालूम है ना। धरानी पोर्टल, ये धरानी पोर्टल है ना, धरनी पोर्टल, ये धरनी पोर्टल किसानों की जमीन को हड़पने का तरीका है और केसीआर के कार्यकर्ता और नेताओं का जेब भरने का तरीका है। इसको समझ लेना। और बीजेपी आएगी तो ये पोर्टल बंद हो जाएगा और बीआरएस का पोर्टल भी बंद कर देंगे। ये भी आप ध्यान में रखना। मित्रों, ये फार्मा सिटी के नाम पर किसानों की जमीन का नुकसान हो रहा है। एंटी फार्मर, एंटी पीपल। मैं आज कालेश्वरम की चर्चा नहीं करूंगा, वो तो इनका रेगुलर काम है, हमेशा का काम है। आप बताइए, ऐसी भ्रष्टाचारी सरकार को रहने दोगे क्या? रहने दोगे क्या? रहने दोगे क्या? रहने दोगे? रहने दोगे? मैं चाहूंगा कैमरे वाले जरा फोटो खींचो। रहने दोगे क्या? रहने दोगे क्या? बीजेपी लाओगे ना? बीजेपी लाओगे ना? कमल खिलाओगे ना? कमल खिलाओगे ना? बहुत बहुत धन्यवाद। जय भारत, जय తెలంగాణ। మిత్రులారా, మొన్న 4 రోజుల క్రితము బీహార్లో మోదీని వ్యతిరేకించే పార్టీలన్నీ కూడా ఏకమైనాయి. అది కేవలం అదొక ఫోటో సెషన్ మాత్రమే. అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు, కుల పార్టీలు ఏకమైనాయి మోదీని ఎదిరించడానికి. నిజంగా మీకు కుల పార్టీ కావాలంటే బీహార్లో ఆర్జేడీ గెలిపించండి. అదే రకంగా వంశపర రాజకీయాలు కావాలంటే మరి కాంగ్రెస్ కు ఓటేయండి. అదే రకంగా ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ కుల పార్టీ కావాలంటే సమాజ్వాదీకి వేయండి. తెలంగాణలో కుటుంబ పార్టీ కావాలంటే బీఆర్ఎస్ సమర్థించండి.